అవరేకి ఇంకోటి ఏంటి మొత్తం 3 అన్న. మేడం వాళ్ళకి కొబ్బరికాయ ఇచ్చిరా ఇస్తున్నాం భయ. ఇస్తున్నా వేడి ఇస్తున్నా కావాలి. ఎన్ని రోజులు కనబడుతున్నావు? 2 ఇచ్చాను అక్కడ. సార్ మీరు రెగ్యులర్ తాగుతుంటారా సార్? ఓకే. ఏం ఆరోగ్యానికి మంచి బెనిఫిటేనా? ఏం తాగుతుంటారు సార్ ఇక్కడ మీరు రెగ్యులర్గా? బీట్రూట్. ఓకే. డైలీ తాగుతున్నాం. రిజల్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఈ టీలు కాఫీలు తాగే కంటే ఇది న్యాచురల్ జ్యూస్ తాగడం ఆరోగ్యం. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కస్టమర్ జెన్యున్ రివ్యూ అన్నమాట. క్రౌడ్ చూడొచ్చు ఇక్కడ చాలా మంది. ఓకే, బయట వాళ్ళకంటే చిక్కగా ఉంటుంది, న్యాచురల్గా బాగుంటుంది. సో అదనమాట చూస్తున్నారు కదా, కస్టమర్ ఏ రేంజ్లో ఉన్నారు ఇక్కడ. సో అదనమాట, చాలామంది ఇటువంటి హెల్తీ బెనిఫిట్ ఉన్న న్యాచురల్ జ్యూస్కి అయితే ప్రిపేర్ చేయండి. టీలు కాఫీలు తాగడం వల్ల గ్యాస్ ప్రాబ్లం అయితే అవుతాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. చూసుకోవచ్చు, అలోవెరా జ్యూస్ ఉంది, అలాగే కీరా, బీట్రూట్, కాకరకాయ, చేతి కాకరకాయ, గోధుమ, చాలా రకాలు ఉన్నాయి, చూసుకోవచ్చు. సో అదనమాట ఫ్రెండ్స్, అడ్రస్ వచ్చేసి ఇక్కడే. సో అలాగే మనకు రాగి, జావా, జొన్నల జ్యూస్, అన్ని రకాల జ్యూస్ అయితే ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. కొద్దిగా వీడి రాసేయండి. మేడం ఇది తమ్ముడు కొద్దిగా వీడి వేసి ఉసిరికాయ కూడా వేయాలి. ఇది వచ్చేసి ఎక్కడన్నా ఇది షాప్ మంది అడ్రస్? బాగలింగంపల్లి సుందరయ్య పార్క్ అండి, మన గేట్ రైట్ సైడ్ లో ఉంటుంది. ఓకే. ఆర్కే జ్యూస్. ఓకే. ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయని ఒకసారి చెప్పు మా వ్యూవర్స్ కి. అలవేరా, వీటి గ్రాసు, తిప్పతిగా, కాకరకాయ, క్యారెట్, బీట్రూట్, కీరా, రాయి జావా, గంగ జావా, మిల్లెట్ జావా దొరుకుతాయండి. ఓకే. కాక్టైల్ జ్యూస్ ఉంటుంది. ఓకే. సో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల మనకి ఏం బెనిఫిట్ ఉంటాయన్నా? షుగర్ వల్ల కానీ, బీపీ వల్ల కానీ, మనకు బాడీ హీట్ వాళ్ళకైతే 100% యూజ్ అవుతారు నాకు. ఓకే. బ్లాక్ పీపుల్స్ కానీ, హెయిర్ లాస్ వాళ్ళకు కూడా మంచి హెయిర్ కట్ కూడా మంచి అలా 1/2 అవర్ ముందు స్నానం చేసి పెట్టుకోవాలి. ఓకే. ఇది మన గోధుమ జ్యూస్ వల్ల అన్న మనకు గ్రీన్ జ్యూస్ అంటారా, గ్రీన్ బ్లడ్. ఓకే. బ్లడ్ తక్కువ వాళ్ళకి చాలా మంచిది. బ్లడ్ తక్కువ వాళ్ళకు, క్యాన్సర్ వాళ్ళకు చాలా, వాళ్ళకు అయితే నెంబర్ 1 అన్న 100%. క్యాన్సర్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ వాళ్ళకి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వాళ్ళకి 100% యూజ్ అవుతుంది. ఓకే. ఓకే. ఎన్ని రోజులు వాడాలన్నది? అనేది మనకు రెగ్యులర్ అయినా వాడచ్చు అన్న, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, ఏ ఏజ్ వాళ్ళకు కూడా వాడచ్చు. ఏజ్ వాళ్ళకైనా వాడచ్చు అన్న. ఓకే. సో ఇప్పుడు ఈ కనిపించే అన్నిటి మనకైతే జ్యూస్ అయితే ఉన్నాయి, కనిపించే అనుకూలు ఉంటాయి. ఓకే. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అనమాట, ఇది అన్నయ్య చేసారు. ఇప్పుడు అలోవెరా జ్యూస్ అన్నది. ఓకే. ఈ అలోవెరా జ్యూస్ చూస్తున్నారా కదా గైస్, ఇందాక మనం మేకింగ్ చూసినాం కదా, సేమ్ అనమాట అలోవెరా జ్యూస్. సో భయ్య అయితే ఇప్పుడు ఇందాక చేసిండు. ఓకే. సజ్జలు. ఓకే. 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 ఇదే మనం తాటి బెల్లం అన్న. తాటి బెల్లమా? ఓకే. ఇదేంటిదండి? సాల్ట్ అన్న. ఓకే. కాలనమాట. ఓకే. కాలనమాట. లెమన్. ఓకే.
అలోవెరా జ్యూస్ అలోవెరా తీసుకో బాబు తాగు. ఫ్రెండ్స్ ఇది అలోవెరా జ్యూస్ అన్నమాట. జ్యూస్ చేయాలన్నా అన్న ఒక గ్లాస్ చేద్దాం. పోయాలా సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు అన్ని రకాల జ్యూసే దొరుకుతాయి. కద్దు కానివ్వండి, దోసకాయ, అలాగే క్యారెట్, బీట్రూట్, కాకరకాయ, అలాగే మనకు ఇది గోధుమ గడ్డి, అలోవీరా, అన్ని రకాల న్యాచురల్గా దొరుకుతాయి అన్నమాట. చూసుకోవచ్చు. సో ఇలాంతా న్యాచురల్ తయారు చేస్తారు.